వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా హైకమాండ్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. ఈసారి తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. ఆ లోటును మంత్రి పదవులతో కేంద్రం తీరుస్తుందా అన్న వార్తలు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. మహిళా కోటాలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారని, ఓబీసీ కోటాలో లక్ష్మణ్కి అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఎస్టీ కోటాలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు కూడా మంత్రి పదవి ఇస్తారంటూ సమాచారం. మంత్రి పదవులు ఇచ్చి టీబీజేపీలో ఉన్న అసంతృప్తిని చల్లారుస్తారా? మంత్రి పదవుల ఎంపికలో ఏది కీలకం? సామాజిక సమీకరణాలా లేక పనితీరా? కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా హైకమాండ్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. ఆ లోటును మంత్రి పదవితో కేంద్రం తీరుస్తుంది అనే విధంగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా మహిళా కోటాకు సంబంధించి కూడా మహిళా కోటాలో డీకే అరుణకు ప్రాధాన్యం దక్కుతుంది, ఛాన్స్ వస్తుందంటూ కూడా కొంత ఊహాగానాలు వినిపించాయి. మరి ఏ సమీకరణాల ఆధారంగా కూడా ఈసారి కేంద్ర కేబినెట్లో ఈ విస్తరణలో కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏ విధమైన ప్రాధాన్యత దక్కుతుందా అనేది చూడాలి. రైట్, మరింత పూర్తి అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ శివాని అందిస్తారు. ఓటీ శివాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హిమాబిందు. ఎస్, ఇప్పుడు కేంద్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము, దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మనం చూసాము, నిన్న మొన్నటి వరకు ఒక కమిటీకి సంబంధించి ఒక లిస్ట్ బయటకు వచ్చింది. అందులో ఎవరెవరికి ఛాన్సెస్ దొరికాయి, ఎవరెవరికి దొరకలేదు, వాటి గురించి మనం చర్చించుకున్నాము. ఓకే, దొరికిన వాళ్ళు ఓకే హ్యాపీ, సాటిస్ఫైడ్ అని అనుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ఎవరికైతే ఆ లిస్ట్ లో చోటు దక్కలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేబినెట్ విస్తరణలో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా, ఎవరెవరికి దొరుకుతుందో అన్న ఒక ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. సో త్వరలోనే ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుంది కాబట్టి ఎవరెవరిని తీసుకుంటారు ఆన్ బోర్డ్, ఎవరెవరిని సైడ్ పెడతారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో మరీ ముఖ్యంగా మనం ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డీకే అరుణ, అండ్ సెకండ్ లక్ష్మణ్, అండ్ దెన్ థర్డ్ నగేష్. సో వీళ్ళ అంటే మహిళా కోటలో, బీసీ కోటలో, లేకపోతే ఎస్సీ ఎస్టీ కోటలో వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ దక్కుతాయా అన్న ఒక ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరెవరికి ఛాన్సెస్ దొరుకుతుంది, లేదా అసలు దొరికే ఛాన్సెస్ లేదా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో మొన్న లిస్ట్ రిలీజ్ అయినప్పుడు మనం చూసాము, ఏపీ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు, భువనేశ్వరి కూడా ఉన్నారు అందులో. సో ఏపీ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. తెలంగాణ నుంచి ఎవరు కూడా లేకపోవడం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు, ఒక చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. ఎందుకు తెలంగాణ నుంచి ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు? ఓకే, ఇప్పుడు ఆ లిస్ట్ లో సెలెక్ట్ చేయలేదంటే కేబినెట్ విస్తరణలో వాళ్ళకు చోటు దక్కుతుందా అన్న ఒక బ్యాలెన్స్డ్ థాట్ తో వాళ్ళు ఉన్నారా అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. ఇఫ్ నాట్ ఇందులో కాకుండా అసలు తెలంగాణ నుంచి ఎవరిని కూడా తీసుకోకపోతే ఏంటి, తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మనం చూసాము, రీసెంట్ గా కొత్తగా ఎంపీగా అయిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చినప్పుడు క్లియర్ కట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని వార్నింగ్స్ అయితే పాస్ చేశారు. ఒకవేళ మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే దగ్గరుండి అన్ని చూసుకుంటాం అన్నట్టుగా కూడా బీజేపీ పార్టీ నేతలకు ఒక సందేశాన్ని అయితే పాస్ చేయడం మనం చూసాము. సో దాని ప్రభావమే ఆ లిస్ట్ మీద, ఇంకా రాబోయే కేబినెట్ విస్తరణ లిస్ట్ మీద కూడా పడే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. సో మనం మహిళల గురించి మాట్లాడుకుంటే మనం చూసాము, ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు సంబంధించి, వాళ్ళ ఎంపవర్మెంట్ సంబంధించి ఏ విధంగా మాట్లాడారో. బిల్ అయితే వీగిపోయింది కానీ బట్ స్టిల్ మహిళలకి, యూత్ కి అయితే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. రైట్, చూడాలి ఈ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది మాత్రం ఇంకా చూడాల్సిన అంశం అని చెప్పొచ్చు. బట్ మీన్ వైల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో కృష్ణకాంత్ గారు నమస్తే అండి. ఇప్పుడు అందరి చూపు కూడా కేంద్ర కేబినెట్ విస్తరణ వైపే ఉందని చెప్పొచ్చు. ఏంటి మరి అసలు కేంద్ర కేబినెట్ విస్తరణలో ఎవరెవరిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి అండ్ అందరికి నమస్కారం మేడం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదేమి కొత్త కాదు మేడం. మీరు 2014 లోనే ఎప్పుడైతే మొట్టమొదటిసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిందో
అప్పటి నుంచి కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వం మహిళలకి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీలకి అండ్ ఇతరత్ర అన్ని ఒక కులాలకి సమాంతరంగా అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న విధంగా అందరూ మనతో పాటు కలిసి మనం ప్రోగ్రెసింగ్ గా వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఇవాళ రోజు అప్పుడు మోడీ గారు చెప్పిన మాట ఇవాళ రోజు ఇప్పటి వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, అంటే ఏమైనా మహిళా బిల్లు వీగిపోయిందని. నేను అది ఒప్పుకోను మేడం. యాక్చువల్లీ 2024 లోనే మహిళా అధినియం బిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ పాస్ అయిపోయింది. మొన్న ఏదైతే అది పాస్ వీగిపోయిందన్న విషయం నేను చెప్పడం, మీడియా వాళ్ళు చెప్పడం కాదండి. అక్కడ స్వయాన ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పి మీడియా ముందుకు వచ్చి, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా అందరు మహిళలకి కూడా క్షమాపణలు చెప్పిన సందర్భం మనం చూసాము. అది నేను చెప్పిందో మీడియా వాళ్ళు చెప్తున్నది కాదు వీగిపోయిందని, సాక్షాత్తు వాళ్ళే చెప్పడం జరిగింది. కంటిన్యూ. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మేడం. అదే చెప్తున్నాను నేను. అది చాలా మంది మిస్అండర్స్టాండింగ్ వెళ్తుంది. యాక్చువల్లీ మహిళా బిల్ అనేది పాస్ అయిపోయింది 2024 లోనే పాస్ అయిపోయింది. 33% రిజర్వేషన్ ఏదైతే అంటున్నామో మనం, అది 2024 లోనే పాస్ అయిపోయింది. దాని ఇంప్లిమెంటేషన్ బిల్లు మొన్న ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో ఇంప్లిమెంటేషన్ బిల్ అది వీగిపోయింది. అది మొన్న పాస్ కాలేదు. అది ఏ విధంగా కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ ఒక పార్టీల కుట్ర మహిళలని అది 33 రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇద్దామన్న ఇంప్లిమెంటేషన్ ని ఏదైతే వాళ్ళు ఆపారో అది దేశ ప్రజలు మొత్తం చూసారు. అది ఇంప్లిమెంటేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లు పాస్ అయిపోయింది 2024. దాని ఇంప్లిమెంటేషన్ రేపు 2029 నుంచే దాని అమలులోకి తీసుకొద్దాం. దానికి ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్ ని ఖచ్చితంగా పాస్ అయితేనే ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతాం 2029 నుంచే 33%. అది వీగిపోయింది మొన్న. అది ఎవరు చేశారు? ఇండియా అలయన్స్, కాంగ్రెస్, ఈ పార్టీలని కలిపి అది వీగిపోయే విధంగా చేశారు. అది దేశ ప్రజలు మొత్తం చూశారు. దానికే నరేంద్ర మోడీ గారు కొంచెం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా మనం ఇప్పుడు బీజేపీ పార్టీ మీద కొంచెం ఫోకస్ పెడదాం. ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణ అనేది ఈ తెలంగాణ నుంచి ఎవరెవరికి ఛాన్సెస్ దొరుకుతుందని అడిగితే ఏం చెప్తారండి? ఇప్పటికైనా ఈసారి తెలంగాణ నుంచి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చి కేబినెట్ కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకి ఇంపార్టెన్స్ పెరుగుతుందా అని అడిగితే ఏం చెప్తారండి? మేడం, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీద మన బీజేపీ ఏదైతే మాది నేషనల్ పార్టీ ఉందో దాని మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి ఉందని మాత్రం ఇవాళ రోజు పదే నేను కాదు మీ మీడియా ఛానల్స్ కూడా చూపిస్తున్నాయి. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పెద్దపీట వేస్తుంది. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మనం చూస్తే మొన్న కూడా అంతకు ముందు డికే అరుణ గారు మనకు తెలుసు ఉమెన్స్ కమిషన్ వైస్ ప్రెసిడెంటే కాకుండా జాతీయ వైస్ ప్రెసిడెంటే కాకుండా పార్టీకి ఉమెన్స్ కమిషన్ ఏదైతే అది ఉందో అసోసియేషన్ అండ్ ఉమెన్స్ కమిషన్ బోర్డు, ఆ బోర్డు లో కూడా ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ పురంధరేశ్వరి గారితో పాటు. సో మొన్న నేషనల్ టీమ్ విస్తరణలో పురంధరేశ్వరి గారు కూడా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మనం ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. మహిళలకి పెద్ద పీట వేసే విధంగా ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి. సో డికే అరుణ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ ఇంకా ఎవరైనా కానీ డెఫినెట్ గా రేపటి రోజు మంత్రివర్గ విస్తరణలో వస్తే ఖచ్చితంగా అందులో ఆశ్చర్యం లేదు. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. వాళ్ళు ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకులు. డికే అరుణ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ డికే లక్ష్మణ్ గారు కానీ అందరూ కూడా ఒక ఓబీసీ నాయకుల కింద కూడా లక్ష్మణ్ గారు కూడా ఎంతో ఒక పెద్ద ప్రస్థానం ఉంది ఆయనది. సో వీళ్ళందరూ కింద స్థాయి నుంచి వచ్చిన నాయకులు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో వీళ్ళకి పెద్దపీట వేస్తారు అన్న దానిలో ఎటువంటి డౌట్ లేదు. వేయొచ్చు డెఫినెట్ గా. అది మా అధిష్టానం ఏదైతే ఉందో జాతీయ అధిష్టానం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని విస్తరణలో ఒక భాగంగా వీళ్ళకి మంత్రి పదవులు వస్తే ఎటువంటి ఆశ్చర్యాలు పడాల్సిన అవసరం లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను మేడం డెఫినెట్ గా. కానీ రీసెంట్ గా నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చినప్పుడు కొంచెం నేతలతో అసంతృప్తి చెందారన్న విషయం బయటకు వచ్చింది. అది నిజమంటారా? లేదు మేడం, ఎక్కడైనా సమీక్ష జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మొన్న వైజాగ్ కి విశాఖపట్నానికి వచ్చారు. సో అక్కడ కూడా సమీక్ష జరిగింది. మొత్తం ప్రజాప్రతినిధులతో అండ్ స్టేట్ కార్యవర్గంతో అండ్ ఏదైతే మా ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళతో కూడా సమీక్ష జరిగింది. సో అదే విధంగా తెలంగాణలో కూడా జరిగింది. అది కామన్. మా జాతీయ అధినాయకత్వం ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలు తిరిగి, ఎందుకంటే ఆయన కొత్తగా అయ్యారు. నితిన్ నబీన్ గారు కొత్తగా అయిన జాతీయ అధ్యక్షులైన అతి చిన్న వయసులో ఫస్ట్ యంగెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ గారు. సో ఆయన అయిన సందర్భంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. అలానే తెలంగాణకు కూడా వచ్చి సమీక్ష చేశారు. మనం ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టు ఇక్కడ కూడా సమీక్ష చేశారు. అంతేగాని ఏదో ఈ మీడియాలో వస్తున్నట్టుగా అలాంటివి ఏం లేవు మేడం. జస్ట్ సమీక్ష మాత్రం జరిగింది. రానున్న రోజుల్లో మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మన పార్టీని ఎలా బలోపేతం చేయడం, ముఖ్యంగా తెలంగాణలో 2028లో ఎన్నికల్లో తెలంగాణలో మేము అధికారం వైపుగా
మేము భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా దిశానిర్దేశం చేయడం మాత్రం జరిగింది మన తెలంగాణ. ఓకే, సో ఇప్పుడు లక్ష్మణ్ విషయానికి వస్తే ఓబీసీ సామాజిక వర్గ సమీకరణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని లక్ష్మణ్ కి ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మేడం నేను ఏమంటారా అంటే అది కన్ఫర్మ్ చేసే విధంగా నేను ఇక్కడ కూర్చొని కామెంట్ చేయలేను. కానీ కాకపోతే నేను అంతర్గతంగా మీకు చెప్పినట్టు కొన్ని విషయాలు తెలిసి ఉంటుంది కాబట్టి మీతో చర్చిస్తున్నాము. ఎవరికి ప్రతికూలంగా అనుకూలంగా ఉందన్న విషయం మాకంటే ఎక్కువ కొంచెం మీకే తెలుస్తుంది కాబట్టి ఆ వేలో అడగడం జరిగింది. మేడం మాది ఏంటంటే ఎక్కువ తక్కువ అని తెలియడం కాదు. మా పార్టీలో ఏంటంటే ఏదైనా ఒక డెమోక్రటిక్ వేలో మేము ఎన్నిక చేసుకుంటాం. సో దానికి ఒక కమిటీ ఉంటుంది, కమిటీలో వాళ్ళు నిర్ణయిస్తారు. సో జాతీయ మన నేషనల్ పార్టీ కాబట్టి జాతీయ అధినాయకత్వం ఏదైతే ఉందో మా నేషనల్ లీడర్షిప్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ నేను చెప్పినట్టు ఇప్పుడు లక్ష్మణ్ దగ్గర ఉన్న క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇప్పుడు చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అధిష్టానం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లేకపోతే బీజేపీ పార్టీ కూడా దగ్గరుండి మరి క్షుణించి పరిశీలించి చూస్తుంది కాబట్టి తీసుకునే ఛాన్సెస్ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. 100% మేడం, 100% ఛాన్సెస్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. డికే అరుణ గారికి కానీ ఒక మహిళలకి పెద్దపీట వేసే విధంగా అండ్ ఓబీసీ లీడర్షిప్ ని మేము ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నామో సో ఓబీసీ లీడర్షిప్ పరంగా లక్ష్మణ్ గారికి కానీ అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే బీసీ వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఇవాళ నుంచి పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ముందుకెళ్తున్నామో దాని యొక్క ప్రతీకనే ఇవాళ రోజు ఎంతో మంది బీసీ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ ఎస్సీ చెందిన సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. అంత పెద్ద అండ్ మహిళల్లో కూడా పెద్ద చాలా పెద్ద నేషనల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ ఉన్న ఏకైక పార్టీ ఇవాళ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే. అది అందరికి తెలుసు. సో డెఫినెట్ గా లక్ష్మణ్ గారికి కూడా 100% ఛాన్స్ ఉంది, డికే అరుణ గారికి ఉంది, మా పురంధరేశ్వరి గారికి కూడా ఉంది. సో డెఫినెట్ గా ఎవరైతే నాయకులు వీళ్ళంతా పెద్ద ప్రస్థానం ఉందో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉందో వీళ్ళందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. నేను కాదని. సో ఇప్పుడు లక్ష్మణ్ కి బెర్త్ కన్ఫర్మ్ చేస్తే ఓబీసీ ఓటర్స్ ని ఆకర్షించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఇంకా బలపడే ఛాన్సెస్ ఉన్నాయా? మేడం ఇప్పుడు బలపడే ఛాన్సెస్ అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు బీసీ వర్గాలవి, ఎస్సీ ఎస్టీ వర్గాలవి, ఇతరత్ర అన్ని కులాలవి మాకు ఇప్పటి వరకు బలం ఉంది కాబట్టి మేము ఇన్నేళ్లుగా 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా బండి సంజయ్ అన్న ఎవరైతే ఆల్రెడీ ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తే, ఆయన ఆల్రెడీ నేషనల్ ఇది స్టేట్ ప్రెసిడెంట్ కింద చేశారు అండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ క్యాబినెట్ లో కూడా ఉన్నారు ఆయన. సో ఆల్రెడీ ఇక్కడ బీసీ వర్గాలకు మేము పెద్దపీట వేసాం తెలంగాణలో. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా అన్ని వర్గాల్ని కలుపుకొని మహిళల్ని, బీసీలని, ఎస్సీ ఎస్టీలని అండ్ ఇతరత్ర కులాలు అందరినీ కలుపుకొని ఆఖరికి కుదిరితే మైనారిటీలు కూడా, మాది మైనారిటీ మోర్చా కూడా ఉంది మేడం. చాలా మంది దాని గురించి మాట్లాడరు. బీజేపీ హ్యాస్ ద మైనారిటీ మోర్చా. అందులో ఎంతో మంది ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు, ఇక రకరకాల మైనారిటీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. నేను చెప్పేది అది అన్ని వర్గాలను కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా మేము వెళ్తాం. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఓకే, మైనారిటీ గురించి కూడా చెప్పారు, ఇప్పుడు ఓబీసీ గురించి కూడా అయిపోయింది, మహిళలకు సంబంధించి కూడా మాట్లాడుకున్నాము. కానీ ఇంకొక మెయిన్ వర్గం వచ్చేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఆ వర్గానికి కూడా సంబంధించి మాట్లాడితే ఏంటి, నగేష్ కి ఈసారి ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? నగేష్ కి ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మేడం తప్పకుండా ఆయన కూడా ఒక పెద్ద లీడర్. ముఖ్యంగా మా పార్టీ నుంచి ఆయన ఎస్సీ ఎస్టీ వర్గాలని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యల మీద పరిష్కారం విధంగా ఎన్నో పోరాటాలు చేసి వచ్చిన ఒక పెద్ద లీడర్ ఆయన. సో డెఫినెట్ గా నగేష్ గారికి కూడా ఇక్కడ లక్ష్మణ్ గారితో పాటు, డికే అరుణ గారితో పాటు, పురంధరేశ్వరి గారితో పాటు ఇతరత్ర పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈయనకు కూడా సమానమైన ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆయన కూడా చాలా పెద్ద లీడర్ నగేష్ గారు. సో డెఫినెట్ గా ఆయనకు కూడా ఈ విస్తరణలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఎందుకంటే నేను అదే చెప్తాను, వీళ్ళు ఒక రాజకీయ ప్రస్థానము ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన కాదు. వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో రాజకీయ ప్రస్థానంతో వచ్చారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక క్యాడర్, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ, లీడర్ బేస్డ్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీని, ఒక క్యాడర్ ని నమ్ముకున్న పార్టీ. సో క్యాడర్స్ నుంచి మాకు లీడర్స్ ఉంటారు. సో అలాంటి క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి నగేష్ గారు కూడా. కాబట్టి డెఫినెట్ గా ఒక లక్ష్మణ్ గారు, నగేష్ గారు వీళ్ళందరూ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళే, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన. సో డెఫినెట్ గా అలాంటి వాళ్ళకి పెద్దపీట ఉంటుంది బీజేపీ పార్టీలో. అండ్ డెఫినెట్ గా విస్తరణలో ఆయనకి 100% ఛాన్సెస్ ఉండే విధంగా కూడా ఉన్నాయని మాత్రం మనం చెప్పగలుగుతాం మేడం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏదైనా కూడా అల్టిమేట్ నిర్ణయం మాత్రం మా జాతీయ అధినాయకత్వం తీసుకోవాలి. సో నేను దాని మీద కామెంట్ చేయలేను. కానీ ఛాన్సెస్ మాత్రం 100% ఉన్నాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, డౌట్ లేదు. ఈ క్యాన్ ఎక్స్పెక్ట్ అండ్ ఈజ్ ఏ ఏబుల్ లీడర్.
ఓకే. సో కృష్ణాకాంత్ గారు, కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే ఆబ్వియస్ గా జరుగుతుంది, బట్ జరిగిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూసాం. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం కర్ణాటకలో కూడా చూసాము, టర్మ్ వైజ్ గా చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది ఉంటే మాత్రం ఏమైనా గ్రూప్ రాజకీయాలకు దారి తీస్తుందా, లేకపోతే అంత సఖ్యంగానే సాగుతుందా అని మీరు అనుకుంటున్నారు? అంటే రెండు కాయిన్ కి ఫ్లిప్ సైడ్స్ ఉంటే ఈదర్ దిస్ ఆర్ దట్, ఏదైనా జరగచ్చు. సో మీరు ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే అంత నార్మల్ ఉంటుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా? లేదు మేడం, ఎందుకంటే మీరు చూస్తే ఎప్పుడైనా సరే బీజేపీలో ఒక డిసిప్లిన్ అనేది మాత్రం మనకు అంతర్గతంగా ఎప్పుడు ఉంటుంది. సో ఆ యొక్క క్రమశిక్షణని దాటి గ్రూప్ రాజకీయాలు చేసి, అంటే రేపటి రోజు నాకు అర్థమైంది మీ క్వశ్చన్, ఒకవేళ ఒకరికి మంత్రి పదవి వచ్చి ఇంకొకరికి రాకపోతే గ్రూప్ రాజకీయాలు ఏమైనా అయ్యి రేపటి రోజు అంతర్గత విభేదాలు ఏమైనా వస్తాయో. ఒక గ్రూప్ రాజకీయాలే కాదు, అసంతృప్తి నేతలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీలోనూ కొద్దిగా అసంతృప్తి ఉంటది, కానీ అలాగని దాన్ని మేము నిజంగా పెద్ద పెద్ద గ్రూప్ రాజకీయాల స్థాయికి తీసుకెళ్తాం అనేది మీరు ఎప్పుడు బీజేపీ పార్టీలో చూడరు. మీరు ఏదైతే కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్పారో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గానీ ఒక డికే శివకుమార్ గారు కానీ యడ్యూరప్ప గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య అలాంటి విభేదాలు అవన్నీ వస్తాయి, నేను కాదనట్లేదు. కానీ అదే అటువంటి అంతర్గత విభేదాలు మా పార్టీలో మీకు కనబడదు అంత బహిర్గతంగా. ఎక్కడైనా ప్రతి పొలిటికల్ పార్టీలో చిన్న చిన్న గ్రూపులు ఉంటాయి, చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ దాన్ని సమన్వయం చేసుకుంటూ మేము దాన్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే పెద్దల వల్ల మీకు మా గొడవలు ఎప్పుడు కనబడవు, మీరు ఎంత ట్రై చేసినా కనబడవు. ఎందుకంటే అది నేను చాలా ధీమాగా చెప్పగలుగుతాను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా. ఎందుకంటే ఆ క్రమశిక్షణ అనేది 100% బీజేపీలో ఉంటది. ఆ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం దానికి తగ్గ చర్యలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా మా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎవరు ఆలోచించరు. సో అలాంటి అసంతృప్తి చిన్న చిన్న ఉన్నా కూడా అది మళ్ళీ మేము సమన్వయం చేసుకొని ముందుకెళ్తాము. ఫ్యూచర్ లో వాళ్ళకి డెఫినెట్ గా వేరే విధంగా పదవులు వస్తాయి. పదవులు మీరు కష్టపడితే భారతీయ జనతా పార్టీలో పదవులు వచ్చిన వాళ్ళ సంగతి పక్కన పెడితే పదవులు రాని వాళ్ళ సంగతి ఏంటి? బుజ్జగిస్తారా కొంచెం? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు కాకపోయినా తర్వాత ఛాన్సెస్ దొరుకుతాయి, ఓకే అది కామనే, బట్ స్టిల్ ఎలా ఒకవేళ వాళ్ళు అసంతృప్తి చెందితే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? మేడం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న లీడర్స్ ఎవరు ఇప్పుడు పదవులు వస్తాయా రాదా అన్న దాని మీద ఆలోచించారు. మీరు చూస్తే ఒక లక్ష్మణ్ గారు 100% సెకండరీ, 100% ప్రజల కోసం పనిచేస్తాం. సో పదవులు వస్తే అదొక యాడ్ ఆన్, మాకు ఒక ఇంకా మా బాధ్యతను పెంచే విధంగా మేము దాన్ని ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. కానీ ఆ పదవులు వస్తేనే మేము పార్టీలో ఉంటాము, లేకపోతే లేదన్నా మీకు అలాంటి సౌండ్ కానీ అలాంటి ఉద్దేశం కానీ ఎక్కడికి వినబడదు మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. సో అదే విధంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే దాన్ని నేను చెప్పినట్టు సమన్వయం చేసుకొని దాన్ని మా జాతీయ అధినాయకత్వం సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఫస్ట్ అంత విభేదాలు కూడా రావు మాకంత పెద్ద పెద్ద సమస్యలు. కృష్ణకాంత్ గారు, మీరు చెప్తున్నవన్నీ కూడా బాగున్నాయండి. ఇప్పుడు క్రమశిక్షణ, డిసిప్లిన్ గా ఉన్నారు, పార్టీ లైన్ దాటట్లేదు, అసంతృప్తి నేతలు కూడా ఎక్కువగా ఉండరు, అందరు కూడా సర్దుకుపోతారు, పదవుల కోసం కాదు ప్రజల కోసం పార్టీ పనిచేస్తుంది, పార్టీ నేతలు పనిచేస్తున్నారని బాగానే చెప్తున్నారు. ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణలో బీజేపీ పార్టీ రాలేకపోతుందన్న ఒక వాదనకి చెక్ పెట్టలేకపోతున్నారు? మేడం ఏ పార్టీ అయినా సరే సంస్థాగతంగా మెల్లిమెల్లిగా, అసలు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒకప్పుడు లేనే లేదు. అలాంటిది వాళ్ళ రోజు రూరల్ ఏరియాస్, నాట్ ఈవెన్ అర్బన్, దాని తర్వాత ఫస్ట్ అర్బన్ ఓటింగ్ మీరు చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చాలా పెద్ద పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. మధ్యలో గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది, కాదనట్లేదు. ఆ పెరిగిన గ్రాఫ్ ని సస్టైన్ చేయకుండా మళ్ళీ అది డ్రాప్ అయింది, అది డ్రాస్టిక్ గా కిందకి పడిపోయింది అన్న విషయం బీజేపీ నేతలు కూడా తెలుసు. లేదు మేడం, లేదు నేను అది ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణలో మీరు చూస్తే మొన్న నితిన్ నబీన్ గారి పర్యటనలో కూడా దిశానిర్దేశం అదే చేశారు. నెక్స్ట్ ఫార్మ్ అయ్యేది తెలంగాణలో బీజేపీ ఎన్డీఏ సర్కార్ మాత్రమే. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్, ఎలాగైతే మా ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ని మేము నెలకొల్పాము, అలానే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ని తెలంగాణలో కూడా మేము నెలకొల్పబోతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే అటువంటివి ఏమీ లేవు మేడం. 30% ఓటు పర్సెంటేజ్ పెరిగింది. వెస్ట్ బెంగాల్ కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా అక్కడ అసలు కమిషనర్లో కూడా మీకు బీజేపీ పార్టీ లేదు ఒకప్పుడు, ఒక 15 ఏళ్ల క్రితం. అలాంటిది వాళ్ళ రోజు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో తెలంగాణ కూడా ఖచ్చితంగా అదే విధంగా ఒక వెస్ట్ బెంగాల్ మాదిరిగా నెక్స్ట్ 100% బీజేపీ గవర్నమెంట్ మీరు చూడబోతున్నారు రానున్న రోజుల్లో. మార్క్ మై వర్డ్స్, మనం అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మనం ఇదే డిబేట్ పెట్టుకుందాం, మనం మాట్లాడుతాం. ఐ విల్ బి అవైలబుల్. అప్పుడు కూడా మీరు చూడండి చాలా మేడం, 100%. ఎందుకంటే మాకు తెలుసు కదా, మీరు అన్నారు కదా అంతర్గతంగా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు.
సో ఆ విధంగా ఆ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. రానున్న Okay. రోజుల్లో అక్కడ తెలంగాణలో డెఫినెట్ గా మీరు బీజేపీ గవర్నమెంట్ చూడబోతున్నారు 100%. ఓకే. సో ఓకే, మీరే అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా రాబోతుందని. సో అలా రావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నేతలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ దృష్టిలో పక్కా పెట్టుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరంటున్న మాటలు, మీరు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూస్తుంటే కూడా పక్కా వీళ్ళు ముగ్గురికి ఈసారి కేబినెట్ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తుందని ఒక కొలిక్ అయితే రావచ్చు. సో ఫైనల్ గా మీ టేక్ ఏంటండి? ఇప్పుడు ఎప్పుడు జరగబోతుంది కేంద్ర కేబినెట్ విస్తరణ అని అడిగితే ఏం చెప్తారండి? అంటే రాబోయే రోజుల్లో నియర్ బై ఫ్యూచర్ లో జరిగే ఛాన్సెస్ ఉందని మాత్రం వినిపిస్తుంది, కానీ ఏంటి ఎప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకోవచ్చు? మేడం అంటే నేను నిర్దిష్టంగా ఒక డేట్ అయితే చెప్పలేను, బట్ ఆల్రెడీ మీరు చూసారు అంతర్గతంగా మా పార్టీ పరంగా కూడా నేషనల్ టీం మొన్న రిలీజ్ అయింది, అదే ఎన్నిక అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ పరంగా నేషనల్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు అన్నది మాత్రం అది మోడీ గారు అండ్ మిగతా యొక్క టీం ఏవైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు. అది నేను చెప్పలేను నిర్దిష్టంగా, కానీ ఎస్ త్వరలోనే డెఫినెట్ గా విస్తీర్ణం ఉండబోతుంది అని మాత్రం మనకి అన్ని విధాలుగా తెలుస్తుంది అండ్ ఉంటుంది. అండ్ నేను ఒకటి చెప్పబోతున్నా మేడం, ఈ ముగ్గురికి బర్త్ కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా సెంట్రల్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో వీళ్ళకి చాలా పెద్ద బాధ్యతలు మాత్రం ఒకవేళ సెంట్రల్ లెవెల్లో రాకపోయినా రాష్ట్రంలో నేను చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ మనం బీజేపీ రాబోతుందని చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా కూడా తెలంగాణలో స్టేట్ లెవెల్లో కూడా పెద్ద బాధ్యతలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ సెంట్రల్ లో అందరినీ మనం భర్తీ చేయలేకపోయినా ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా వీళ్ళకి పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళకి బాధ్యతలు అక్కడ సెంట్రల్ క్యాబినెట్ వచ్చినా ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇన్ఛార్జ్ లెవెల్లో పెద్ద బాధ్యతలు వచ్చినా ఇవన్నీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 100% దాని విధంగానే ఇది అడుగులు పడతాయి. సో ఏ విధంగానే మీరు వేచి చూడొచ్చు, ఐదర్ ఇక్కడ అక్కడ ఎక్కడో చోట మీకు పెద్ద బాధ్యతలు మాత్రం రాబోతుంది. చూద్దాం. రేపు కేంద్ర కేబినెట్ విస్తరణ బెర్త్ కన్ఫర్మ్ అయినప్పుడు మిమ్మల్ని మళ్ళీ మేము ఈ డిబేట్ లో తీసుకుంటాము. అప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ తో మీరు మాట్లాడతారా లేదా అనేది చూద్దాము. బట్ మీన్ వైల్ చూద్దాం ఇప్పుడు ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందో కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోయినా ఆల్టర్నేట్ ప్లేస్ ఏముంటుంది, ఎక్కడ మీరు అన్నట్టుగా సెంట్రల్ లో కాకపోయినా స్టేట్ లెవెల్లో అయినా ఏమైనా బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. బట్ మరీ ముఖ్యంగా డీకే అరుణ, లక్ష్మణ్ అండ్ అలాగే నగేష్ కూడా ఆశలతో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో చూడాలి వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఛాన్సెస్ దొరుకుతుందో దొరకదో. బట్ మీన్ వైల్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ అన్నిటి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.